జితం జగత్కేన మనోహియేన అని చెప్పడం జరిగింది. ఇప్పుడు జగత్తును జయించుట, శంకరాచార్య స్వామి వారు జగద్గురువు. జగద్గురు ఆచార్యులు వారు. ఇప్పుడు దానికి రెండు అర్థాలు. జగత్తుకే గురువు అని ఒక అర్థం, జగత్తునే గురువుగా స్వీకరించిన వాడు నీకు ఒక అర్థం. ఇప్పుడు పరమేశ్వరుడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈ జగద్రూపముగా ఉన్నది పరమేశ్వరుడు. ఇప్పుడు భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి? భగవంతుడితో చెప్పడమే, మనం మాట్లాడటమే. మనం మాట్లాడటం అంతా ఈశ్వరుడితోనే మాట్లాడాలి. ఉండేది ఈశ్వరుడు ఒడిలో ఉంది, చేస్తాడు పనులన్నీ ఈశ్వరుడితోనే చేస్తున్నాడు. ఇటువంటి భావన వచ్చేసిందని అనుకోండి, ఏమి చేసినా ఎలా చేసినా ఎలా ఉన్నా కూడా ఈశ్వరుడితో సంబంధం ఉంటుంది. యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. 9వ అధ్యాయం. యత్ కరోసి, నువ్వు ఏది చేస్తే, యదస్నాసి, ఏది తింటే, యజ్జుహోసి, ఏదైతే నువ్వు యజ్ఞం చేస్తే, దదాసి యత్, ఎవరికైనా ఏదైనా దానం చేస్తే, యత్ తపస్యసి, నువ్వు ఏదైనా అంతో ఇంతో పారాయణం చేసినా లేదా ఏదైనా ధ్యానమో జపం చేసినా, అవన్నీ తత్, వాటన్నింటినీ కురుష్వ మదర్పణం, నా అర్పణ భావనతో చేయి. అంటే నాతో పంచుకుంటున్నట్టుగా నువ్వు చేయి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? దానం చేస్తున్నాం. ఎవరికి దానం చేస్తున్నాం? ఈశ్వరుడికి దానం చేస్తున్నాం. నేను ఏదైనా పని చేస్తున్నా, ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగర్చనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పరమేశ్వరుడు ప్రార్థిస్తున్నాడు. ఆత్మాత్వం, ఆత్మత్వం. పరమేశ్వరుడు ఎవరంటే నా హృదయంలో ఉండేటువంటి ఆత్మే పరమేశ్వరుడు. గిరిజామతి, నా బుద్ధి ఉందే, నా బుద్ధి గిరిజామాత అంటే అమ్మవారు. సహచరాః ప్రాణాః, కైలాసంలో ఉంటారు చూడు, ఈ చుట్టూ ఉండేటువంటి గణములు, ఆ గణములంతా ఎవరు? నా ప్రాణములు. పంచ ప్రాణాలు ఉన్నాయిగా. సహచరాః ప్రాణాః ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః. సరే, నిద్రా సమాధి స్థితి. నేను నిద్రపోయినాను అనుకో, అది సమాధి. ఇప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటుంది, ఎప్పుడు సమాధిలో ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఇక్కడ సమాధి పొందుతున్నా. నిద్రా సమాధి సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను నడుస్తున్నాను అనుకోండి, నేను నడుస్తూ ఉంటే ఎక్కడ నడుస్తున్నాను తెలిసిన? నీ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నా. ఎవరి చుట్టూ? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. అంటే నేను ఇప్పుడు ఇంత వ్యవహారం చేస్తున్నంత పరమేశ్వరుడు. పూజాతే విషయోపభోగర్చనా. పూజాతే, నీకు నేను చేసే పూజ ఏంటంటే విషయాలతో నేను వ్యవహారం చేస్తున్నానుగా. ఈ విషయాలతో చేసే వ్యవహారం అంతా నీ పూజే. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో. స్తోత్రాన్ని సర్వాగిరో, నేను మాట్లాడే ప్రతి మాట నిన్ను స్తోత్రం చేస్తున్నా. యద్యత్ కరోమి, నేను ఏం
ఈశ్వర వైభవం. ముందు ఈశ్వర వైభవాన్ని గుర్తించు. తద ఆత్మానః, నీ నీ మనస్సుతో ఏదైతే అనుకుంటున్నావో అదంతా కూడా ఈశ్వరుని గురించే. తన్నిష్ఠ, నిష్ఠ, నిష్ఠ అంటే ఆ ఈశ్వరునితోనే నేను సంబంధం ఉన్నాననేటువంటి దృఢత్వం. తత్పరాయణాః, ఇప్పుడు ఆ భావాన్ని పొందుతుంది. అలా పొందితే గచ్చంతి అపునరావృత్తిం, అపునరావృత్తి, తిరిగి నువ్వు వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. ఎందుకు? మన మనస్సు ఎంతసేపు ఈ విషయాల్లో పోయింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతే. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాల గురించి ఎంతసేపు విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం. విషయం అంటే చెప్తున్నాడు, నేను ఎంతసేపు ఇలా ఆలోచన చేశాను మహాత్మా. నేను విషయాలతో సంబంధపడి విషయాల గురించి ఆలోచన చేసి ఏమైందంటే ఆ విషయాలు నా మనస్సులో చేరుకుంది. ధ్యాయతో విషయం పుంసః సంగస్తేషు ఉపజాయతే, దాంతో సంబంధం ఏర్పడింది ఆ విషయాలతో. సంగాత్ సంజాయతే కామః, నేను దాన్ని విడిచిపెట్టకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఆ విషయాలతో సంబంధం పడి ఆ విషయాలు విడిచిపెట్టలేకుండా ఉండే పరిస్థితి నాకు వచ్చింది. కామాత్ క్రోధోభిజాయతే, అదేమన్నా పోతే కదా నా నుంచి ఏమన్నా దూరం అయితే వెంటనే నాకు కోపం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహః, ఆ క్రోధము కలిగి ఏమైంది తెలిసినా అది మళ్ళా నేను అనుకున్నట్టు జరగదు. అప్పుడేమైపోతుంది? సమ్మోహం వచ్చేస్తుంది. సమ్మోహం అంటే సమ్మోహనాస్త్రం. సమ్మోహనాస్త్రం అంటే అందులోనే దానికోసమే ఏమన్నా అయిపోతాను, ఏమైనా సరే దానికోసము చచ్చిపోతాను కానీ అక్కడి నుంచి బయట రానేంత స్థితిలో నేను అనుకుంటున్నాను. సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఆ సమ్మోహంలో పడిపోయి నీ గురించి తెలుసుకున్నటువంటి బుద్ధి ఎంత ఉందే అదంతా మర్చిపోయినాను. స్మృతి భ్రంశాత్, అది పోయింది. బుద్ధినాశం, నాకు బుద్ధి నాశనం. హే పరమాత్మ, తిరిగి నేను ఇప్పుడేం చేయాలా? నీ దగ్గరికి చేయాలి, నీ తత్వాన్ని నేను తెలుసుకోవాలి. తద్బుద్ధయ తదాత్మానస్త నిష్ఠా తత్పరాయణాః గచ్చత్యపునరావృత్తిం నిర్ధూత కల్మషః. అందుకు భగవంతుడు మార్గం చూపిస్తున్నాడు. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి తదాసి యత్. చూడండి ఎట్లా ఉంది. నువ్వేం చేస్తావో అది చెప్పాలి. ఆ సమయంలో నువ్వు నన్ను తలుచుకొని ఆ పని చేయవా? దీనికంటే ఇంకొకటి చెప్తారు. నువ్వు తింటావా? ఆ తినేదాన్ని నేను భగవంతునికి సమర్పిస్తున్నా అని తిన్నావు. నువ్వు నడుస్తున్నావు కదా, ఇది పరమాత్మ యొక్క ప్రదక్షిణ చేస్తున్నా అని నువ్వు చేయి. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను పరమేశ్వరునితో మాట్లాడుతున్నానని మాట్లాడు. అప్పుడేమైపోతుంది తెలుసా? నువ్వు వేరే వాళ్ళు చెప్తాడు, పరమేశ్వరుడు చెప్తుంటే నేను వింటున్నాను అని విను. వేరే వాళ్ళతో వ్యవహారం చేస్తూ నేను పరమేశ్వరుడితోనే వ్యవహారం చేస్తున్నాను అని చూడు. మొన్న అదే శాంతానంద సరస్వతి స్వామి నాకు ఒక ఇది పెట్టాడు, ఒక మెసేజ్. శాంతానంద సరస్వతి స్వామి అంటే అదే సాయిరాం స్వామి వచ్చారు దగ్గరికి, వారి పేరు శాంతానంద సరస్వతి. వారు ఒక మెసేజ్ పెట్టారు. ఏమంటే రామతీర్థ గారి యొక్క జీవిత చరిత్రలో ఒక సంఘటన. రామతీర్థ గారు అంటే మరి ఉపన్యాసాలు చెప్తుంటే ఒక ఆయన ప్రొఫెసర్ వచ్చి అడిగాడు, స్వామి మీ బంధువులు, మీ మిత్రులు, మీ సంబంధికులు ఎవరు లేరా? ఏమంటే ఈ ప్రశ్న అడగచ్చు. సన్యాసి అంటే అన్ని విడిచిపెట్టుకోవడం అన్ని విడిచిపెట్టుకోవచ్చు. అట్లాంటి అతన్ని ఇది అడగచ్చు. ఇది అడిగినాడంటే వాడు ఏ స్థితిలో ఉండదు. అంటే సన్యాసి అంటే కూడా ఏమో తెలియని స్థితిలో ఉన్నాడు. అట్లాంటి సరే సన్యాసి మాట్లాడింది ఎవరు?
నీతో మాట్లాడేవారు ఎవరు? నీ స్టూడెంట్స్. నీ స్టూడెంట్స్ ఉన్నారే, నీ స్టూడెంట్స్ నీతో మాట్లాడతారు. ఏ విషయం గురించి మాట్లాడతారు? కెమిస్ట్రీ గురించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడదంటే కెమిస్ట్రీ గురించే మాట్లాడతారు, లేదా వేరే దాని గురించి మాట్లాడతారు? దాని గురించే మాట్లాడతారు. సరే, నువ్వు వాళ్ళకి చెప్తావు, దేని గురించి చెప్తావు? దాని గురించే చెప్తావు. సరే, ఆడ ల్యాబ్ అంతా అయింది, మళ్ళీ వస్తావు, కూర్చుంటావు, భోజనం చేస్తావు. భోజనం చేసినప్పుడు మీ
ఇంద్రియములు బహిర్విషయములు కాదు, ఆత్మ విషయంగా, ఈశ్వర విషయంగా, ఈశ్వరునితో సంబంధపడిపోయి ఈ విషయాల రూపంగా కావాలని అనుకో. విషయాలను